బాబాయ్ నమస్తే. నమస్తే అండి. ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. మొన్న అబ్బటి వాళ్ళు వచ్చేదలిగే జోగి రమేష్ ఏంటంటారు? ఈ ఓదార్పు యాత్ర వెనకాల ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? దొంగల దగ్గరికి వచ్చి ఓదార్పు యాత్రలు లేదంటేనేమో తిరుపతి లడ్డులో జరిగిన నాశనాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేసుకుంటున్నారే తప్ప ఇదేదో ఆ దేశానికో లేకపోతే రాష్ట్రానికో మేలు చేయడానికి వచ్చినట్టుగా కనపట్లేదు నాకైతే. వాస్తవంగా చెప్పాలంటే మొన్న చూసా ఆయన నిన్న మొన్న వచ్చాడు కదా గుంటూరు వచ్చిన రోజు, నేను కూడా చక్కగా లుంగి కట్టుకొని బయటకు వచ్చి చేతులు వెనకమాలు కట్టుకొని చూస్తూ ఉండా. అది తీరా చూస్తే లక్షల మంది వస్తున్నారు. లక్షల మంది ఆడరు నా స్వామి. 5 నిమిషాలని కాన్వాయ్ వెళ్ళిపోయిందిగా బయటికి. నువ్వు కావాలని 4 దాకా స్కూల్ పిల్లల్ని వదిలిపెట్టిన దాకా కూర్చొని 4 దాకా నీ అంత అవసరం ఏంది? లేదు కదా, ఎవరికి అంత అవసరం లేదు. నువ్వు వచ్చినందుకు అంబటి రాంబాబు ఇంట్లో బంగారం పోయినట్టు నాయన. అదేదో ఓరకు అంటున్నా మాటలే కానీ దాన్ని వదిలే. నిజం, అది నిజమో అది నిజం. బంగారం ఎండిపోయిందంట. అది ఎందుకో తెలుసా? టీడీపీ కార్యకర్తల లోపలికి పోరు కూడా. అరే ఎవరు పోయారు? ఎవరు తీసుకుపోయారు? ఎందుకు తీసుకుపోయారంటే నాకు ఒకటే స్ఫూర్తి వస్తుంది. అంబటి రాంబాబు గారేమో జనానికి ముందు పంపిస్తాను డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడేమో, మరి తెలియదు నాకు. అదే జరిగి ఉండొచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర వెనకమాల ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? అసలు జోగి రమేష్ బీసీ నేత మీద దాడి అంటున్నారు, ఇక్కడికి వస్తేనేమో కాపు నేతపై దాడి అంటున్నారు. ఈ కులాల కుంపట్లు ఎందుకు రెచ్చగొడుతున్నారు అనుకోవాలంటారు? ఆయన ట్రాప్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పడకూడదు. ఇంతకుముందు నేను 4 సార్లు చెప్పా, అది రెచ్చగొడతాడు. చేయబోయేది అదే, 100% చేయబోయేది అది. ఎందుకు చేయబోతున్నాడు అంటే రెచ్చగొట్టండి మనకి ఏదో విధంగా సింపతి రావాలా, సింపతి కోసమే పనిచేస్తున్నాడని ఇంతకుముందు చెప్పాను. 2వ సారి కూడా చెప్తున్నా, 3వ సారి కూడా చెప్తా. ఆయన చేసుకోదలుచుకున్నది ఒక్కటే. ఏంది అంటే ట్రాప్. ఆయన ట్రాప్లో మనం పడుడేంది? ఆయన మన ట్రాప్లో వేసుకోవాల్సింది పోయి ఆయన ట్రాప్లో మనం పడుడేంది? అది కరెక్టేనా? కాదు కదా. నేను ఇంతకుముందు 2-3 సార్లు కూడా చెప్పుంటా. నా పాత వీడియోలు కూడా ఉంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆయన మన ట్రాప్ చేయబోతున్నాడు అని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉండా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కులాల విషయం గురించి రెచ్చగొట్టడం, కాపు నాయకుడి మీద దాడి చేశారని చెప్పి ప్రత్యేకంగా ఒక కులాన్ని రెచ్చగొట్టే విధానం అసలు ఎలా చూడాలంటారు? కాపు నాయకుడు వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదా? చూడలేదా? ఓ కాపు నాయకుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయలేదా? మరి అప్పుడు లేని కులం ఈరోజు ఎందుకు వచ్చిందిరా కులం? మీకు కులం ఏమన్నా కూడి పెట్టదా అని అడిగినాడులే కదరా మీరు. కులం ఎప్పుడు కూడి పెట్టదు. అన్నం పెట్టేది రైతే, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అన్నం పెట్టేది రైతే. కులాలు కుంపట్లు అన్నం పెట్టో. సరే ఇదంతా ఓకే బాబా, అసలు ఈ గొడవ కారణం ఏమనుకోవచ్చు అంటారు? అంబటి రాంబాబు అమాయకుడు అంటున్నారు. మరి అంబటి రాంబాబు అమాయకుడు అయితే వాస్తవంగా చెప్పాలంటే ఆయన 18 నెలల నుంచి నన్ను ఎప్పుడు జైలు వేస్తారా, ఎప్పుడు జైలు వేస్తానని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎందుకు? సింపతి కోసం. ఆయన రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి దగ్గర పాయింట్లు కొట్టేయటానికి. అందుకే కానీ వేరే విధంగా కాదు. వాళ్ళు చేయబోయే కుంపట్లో నాకు తెలుసు, ముందే తెలుసు. 3 రోజుల ముందు నుంచి ప్రిపేర్ అయ్యాడు అంబటి రాంబాబు గారు. ఎందుకు ప్రిపేర్ అయ్యాడు? ఒక డ్రైవరు, 2 గన్మెన్లు పెట్టుకొని మరీ ప్రిపేర్ అయ్యి వచ్చిన ఆ వ్యక్తి ఏమనుకోవాలి? నేను చూసా. కానీ ఆ రోజు నేను వచ్చుంటే వేరే విధంగా ఉంటున్నాను. అర్థమైందా? ఆడవాళ్ళు వచ్చారు, మిగిలిన వీళ్ళు వచ్చారు, కానీ నేను వచ్చుంటే చాలా తేడాగా ఉండేది. ముఖ్యంగా చూస్తే కనుక అసలు అంబటి రాంబాబుని చంపేయడానికే వచ్చారు. ఒక ప్రశ్నిస్తున్న కాపు నేతను చంపేస్తారా, ఇదేనా అంటున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు తిట్టావా? ఒక మాట చెప్పు. తిట్టలేదంట కదా. ఆ రకంగా మీడియాలో కనపడుతుంటే నువ్వేం మాట్లాడుతున్నావు స్వామి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీడియాలో ఆ రకంగా కనపడుతుంది. లా భాష మాట్లాడేవు కదా. లా భాష మాట్లాడేవా లేదా? లా భాష అంటే తెలుసుగా నీకు. నాకు లా భాష వచ్చు, అంతకు మించి పచ్చి బూతులు కూడా వచ్చు. అర్థమైందా? కానీ అంత మాట అన్న తర్వాత
కార్యకర్తలకి ఇది అవ్వదా? మండదా తల్లి, మండదా అక్క, మండదా చెల్లి అన్న జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్స్ గుర్తుండేగా మీకు? ఉన్నాయి కదా. అదే మండిందేమో వాళ్ళకి. ఇంకా మేము ఇంకా ఇంట్లోంచి బయటికి రాలా. వచ్చుంటే నీ కోడిగుడ్లు లేకపోతే టమోటాలు బళ్ళు వచ్చాయి. అర్థమైందా? వాళ్ళంతతో వదిలేశారు. పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే నీ బతికేందో తెలుసా? అదేమంటారు, మన దారిలో పడ్డ కుక్క పిల్ల ఉంటుంది కదా బళ్ళ కింద, ఆ రకంగా తొక్కించుకొని వెళ్ళిపోయేవాడు. ఏం బాబా ఎంత మాట అంటారు? ఒక నాయకుడిని అలా మాట్లాడటం, అలా దాడి చేయడం నాయకుడు ఎక్కడ? ఆయన నాయకుడు అయితే సక్రంగా మాట్లాడాలి. లాభాష మాట్లాడేది ఏంటి? నేను ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పారు. అప్పుడు దానికి అభినందించాల్సింది పోయి ఏంది దాడులు ఏంది అంటున్నాడు కమ్మా జగన్మోహన్ రెడ్డి. అయ్యా స్వామి, ఆ దేవుడిని కూడా అడుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు. అరే చేసిందంతా చేసి ఇన్ని రోజులు ఆయన ఊరుకున్నాడు. ఈ కార్యకర్తలకి మండుతోంది, కడుపులో మండుతోంది. ఆ మంట చల్లారాలంటే ఒకటే మార్గం, దాడులు చేయాలని మాకు ఉద్దేశమే లేదు. ఇన్ని రోజులు 18 నెలల నుంచి 20 నెలల నుంచి ఆపుకుంటూ వచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన్ని కూడా లెక్క చేయరు. ఎందుకు లెక్క చేయరో తెలుసా? నిన్న గెలిపించుకుంది అనుకునే పరిస్థితి తీసుకురాకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ వెనకమాల ఉండి దాడి చేయించారంట కదా. ఉట్టి మాటలే. పాపం వాళ్ళు చేపించదలుచుకుంటే అసలు రోడ్డు మీదకి రావు స్వామి. తాడేపల్లి ఇంట్లో నుంచి కూడా బయటకు రావు. మరి ఇది జంగిల్ రాజ్యం కాక ఏ రాజ్యం? దాడుల సంస్కృతి ఏంటి అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఇది జంగిల్ రాజ్యం అయితే నువ్వు ఇప్పుడు దాకా రోడ్డు మీద తిరిగేవాడివే కాదు. నువ్వు మామిడికాయలు పారబోసిన రోజు, ఒకరోజు ముందు అరటికాయలు పారబోపించిన రోజు, అవన్నీ ఆ రోజు కూడా మేము వచ్చేవాళ్ళమే. కానీ మాకొద్దు, ఈ సంస్కృతి మాకొద్దు అనుకున్నాం కాబట్టే బతికి బట్ట కట్టి తిరుగుతుంటారు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఈ రాష్ట్రంలో లడ్డూ విషయమై క్లీన్ చిట్ ఇచ్చేసారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. క్లీన్ చిట్ ఇచ్చేస్తే బాబు కోర్టు కేసులో ఉంది. అది కోర్టు కేసులో ఉంది 100%. అది అసలు నెయ్యే కాదంటున్నారు. 100% నెయ్యి కానప్పుడు మరి ఏం నాకు ఇచ్చారు అందులో? గుర్తుపెట్టుకోండి, 250 కోట్లు, 2 లక్షల లడ్లు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? అది నెయ్యే కాదు అంటారు. వాళ్ళే ఒప్పుకున్నారు. మీ వైవి సుబ్బారెడ్డే ఒప్పుకుంటుండ్రు అది నెయ్యే కాదు, అదొక కల్తీ అని. మీరే ఒప్పుకున్న తర్వాత సిట్ వేసిన దానికి మేమైతే ఏమి చెప్పలేము. కావాలని చెప్పి చేసింది అది. నువ్వెందుకంటే అనకూడదు, కానీ 2-3 నాస్తికులను పెట్టుకొని తిరుపతి వెంకన్న స్వామి మీద నువ్వు వేసావు కదా, దానికి నీకు కరెక్ట్ అయిన సమాధానం ఎప్పుడో ఒక రోజు వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. దీంట్లో ఎట్టా డౌట్ లేదు. ఇస్తాడు, స్వామే ఇస్తాడు. మేము వస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటున్నారు కదా, చాలా గట్టిగా ఉండిద్ది. మరి రిటర్న్ గిఫ్ట్ అనేది అంటున్నాడు కదా మరి జగన్. ప్రత్యేక ఇచ్చేది ఆ 3 సంవత్సరాల సంగతి ఏంది చెప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అన్నారు, ఆయన ఏం చేయలే, ఒక మాట అనలా. చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అనలా. మొన్న సాక్షి విలేకరు ఒకటి అడిగాడు, ఆయన ఖచ్చితమైన సమాధానం చెప్పాడు. నేను చెప్పేది ఏం లేదు, అదేదో గవర్నమెంట్ తెలుస్తుంది, మొత్తం ప్రతి పేపర్ తీసుకొచ్చి మేము ముందు పెడతా అన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి నీకు? సాక్ష్యం. సిట్ వేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ని అడుగు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి దమ్ము ధైర్యం నీకు లేదు, ఉండదు కూడా. 100% ఉండదు, 100% ఉండదు. నిన్నెవరు కాపాడుతున్నారో తెలుసు, కానీ కాపాడిన రోజులు కాపాడతారు, ఆ తర్వాత లోపలేసేస్తారు 100%. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.